ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం కీర్తన గ్రంథం 37వ కీర్తన చదువుకుందాం. ఇది 40 వచనాలు ఉన్నటువంటి కీర్తన. ఫాస్ట్గా మొదట ఈ కీర్తన నేను చదువుతాను, గమనించండి. ఈ బైబిల్స్ ఓపెన్ చేసి. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోదురు, పచ్చరి కూర వల్లనే వాడిపోదురు. యెహోవా యందు నమ్మికించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యం నెరవేర్చు. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వం వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొను, తన మార్గమును వర్తిలు వారిని చూచి వ్యసన పడుకును. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడుకును. కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. కీడు చేయవారు నిర్మూలమవుతారు. యెహోవా కొరకు కనిపెట్టి వారు దేశమును స్వతంత్రించుకున్నారు. ఇంకా కొంతకాలంలో భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించను, వారు కనబడకపోదురు. దీనిలో భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించదు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయదు, వారిని చూచి పండుకోరు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయటకై, యథార్థముగా ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడు. నీతిమంతులకు కలిగినది కొంచెమైను, బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కర్వదినములో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించుకోవదురు. యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలిందురు, అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చికిందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్రులు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగురు. ఒక నడత యెహోవా చేతని స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించు. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయన నీతిమంతులు విడగొట్టు గాని, వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. జనమేళ్ళ వారు దయాళులై అప్పు ఇచ్చుతుందరు, వారి సంతానం కోరు ఆశీర్వదింపబడదు. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువాడు. వారి అన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానం నిర్మూలమగు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారి దానిలో నిత్యము నివసించదు. నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు చారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపుచూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటుంది. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండేవు. ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెదకితిని గాని వాడు కనబడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులను నశించదు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుదొచ్చున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, ఈ ఉదయకాలం 37వ కీర్తన మేము ధ్యానం చేస్తూ ఉండగా మా కొరకు ఈ వాక్య భాగమును దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, భక్తుడు దావీదు రచించినటువంటి కీర్తన దావీదు వృద్ధాప్యంలో వ్రాసి ఉంటాడు అనేది 25వ వచనాన్ని బట్టి మనకు తెలుస్తుంది. నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. తన వృద్ధాప్యంలో రాసినటువంటి కీర్తనల్లో
ఒక చక్కని కీర్తన, తన అనుభవం అంతటినీ జ్ఞాపకం చేసుకుంది. 40 వచనాలుగా విభాగింపబడినటువంటి ఈ కీర్తనలో భక్తిహీనులు కనపడతారు, నీతిమంతులు భక్తి కలిగినటువంటి వారు కనపడతారు. వారికి వీరికి ఉన్నటువంటి వ్యత్యాసం కనపడుతుంది. భక్తిపరునికి దేవుడు ఒక సలహా, ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము. 7వ వచనం, తన మార్గంలో వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకుము. డూ నాట్ ఫ్రెట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. వ్యసన పడదు. 8వ వచనంలో వ్యసన పడకము, అది కీడుకే కారణం. కొన్నిమార్లు దేవుని బిడ్డలమైనటువంటి మనం లోకంలో అన్యాయం చేసేవారు, అక్రమం చేసేవారు, మోసం చేసేవారు, అబద్ధం ఆడేవారు, దేవుని విడిచి తమ ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి వారు పచ్చగా వారు వర్ధిల్లినట్లుగా కనపడుతూ ఉంటారు. 37:7, తన మార్గంలో వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడుతుంది. మనకేమనిపిస్తుంది అంటే భక్తిహీనులు వీరింత విస్తరించేదేమి? 35వ వచనం, భక్తిహీనుడు ఎంతో ప్రబలిండుటే నేను చూచి ఉంటుంది, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండేది. మనకు డౌట్ వస్తుంది, నేను ఇంత యథార్థంగా ఉన్నాను, ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత జాగ్రత్తగా ఉన్నాను, మరి పాపం చేసేటటువంటి, అక్రమం చేసేటటువంటి వారేమో చాలా బాగున్నారు, నేనేమో ఇలాగా ఉన్నాను, ఎందువలన అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కోపం కూడా వస్తుంది, వ్యసనం కూడా వస్తుంది. అందుకే 36వ వచనంలో, ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను. ఎవరిని గురించి అంటే భక్తిహీనులను గురించి. ఈ కీర్తనలో 8 హెచ్చరికలు, కనీసం 12 లేక 15 వాగ్దానాలు ఉన్నాయి. ఈ కీర్తన భక్తిపరులకు భక్తిహీనులకు ఉన్నటువంటి వ్యత్యాసం మనకు చాలా బాగా చూపిస్తూ ఉన్నది ఈ కీర్తన. మొట్టమొదట మనము 8 హెచ్చరికలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తరువాత భక్తిహీనులు ఎలాగూ స్వల్పకాలములో భక్తిహీనులు ఎలాగుంటారో చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. భక్తి కలిగినటువంటి వారికి, నీతిమంతులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను కూడా మనము ధ్యానం చేయబోతున్నాం. ముమ్మారు వ్యసన పడకుము, మత్సర పడకుము. మొదటి వచనములు, నీవు వ్యసన పడకుము, ఎవరిని చూచి? చెడ్డవారిని చూచి, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకుము. 7వ వచనం, తన మార్గంలో వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకుము. 8వ వచనం, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం నమ్మినటువంటి దేవుడు న్యాయవంతుడు, ఆయన నీతి కలిగినటువంటి వాడు. ఎవరైతే దేవునికి భయపడి పాపాన్ని అసహించుకొని ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారు కొన్నిమార్లు లోకాన్ని చూచినప్పుడు, భక్తిహీనులను చూచినప్పుడు చాలా మార్లు నేను ఇలాగే ఉన్నాను, నేను శ్రమ పొందుతూ ఉన్నాను, వారు క్షేమంగా ఉన్నారు అనుకుంటారు. దేవుడిచ్చేటటువంటి హెచ్చరిక 3వ వచనం, యెహోవాయందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. ఓ భక్తిపరుడా, నీ భక్తిని విడిచిపెట్టొద్దు. 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము అంటాడు. లోకాన్ని చూస్తే నీకు బాధ కలుగుతుంది, మత్సరం కలుగుతుంది, అసూయ కలుగుతుంది, లేకుంటే నీవు వ్యసన పడేటటువంటి పరిస్థితి కనిపించవచ్చు. అయితే నీవు దేవుని బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను నెరవేరుస్తాడు అని చక్కని వాగ్దానం. అలాగే నీ మార్గమును 5వ వచనం, యెహోవాకు అప్పగింపుము. కమిట్ యువర్ వేస్ టు గాడ్. దేవునికి మన మార్గాన్ని అప్పగించుకోవడం. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చు. నీవు ఉద్దేశించినటువంటి మంచి పని అది ఏదైనా సరే నీ పక్షంగా దేవుడు నెరవేర్చేవాడు అని 7వ వచనంలో కనిపెట్టుకో అంటాడు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోరు. ఈ అభ్యాసం, కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో వేచి ఉండటం,
అది చాలా శ్రేష్టమైనటువంటి అభ్యాసం. 24వ వచనంలో యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. మనం దేవుని విశ్వసించినప్పుడు కొన్ని మార్లు మన జీవితంలో తొట్టిల్లిన పరిస్థితులు కనిపించవచ్చు, తొట్టిల్లినట్టుగా కనిపించవచ్చు. అయితే దేవుడు లేపుతాడు, ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతాడు, రెస్టోర్ చేస్తాడు. 34వ వచనం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గం అనుసరించి. శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు భక్తిపరులకు, దేవుని వెంబడించే వారికి దేవుడు తన గ్రంథంలో అనుగ్రహించాడు, హెచ్చరికలు ఇచ్చాడు. భక్తిహీనుని గురించి మనం ధ్యానం చేసి భక్తిపరులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను గురించి ఈ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. భక్తిహీనులు ఎలా ఉంటారు అంటే షార్ట్ టర్మ్లో వారు వర్ధిల్లుతారు, పచ్చగా ఉంటారు. వారి సొగసు 20వ వచనం, మేత భూముల సొగసు. పచ్చిక నిండినటువంటి మేత భూములు చాలా బాగా కనబడతాయి. అయితే గడ్డి కోయబడుతుంది. పుష్పాలు కూడా చాలా అందంగా కనబడతాయి. పుష్పాలు రాలిపోతాయి. గడ్డి కోయబడుతుంది, పుష్పాలు రాలుతాయి. దేవుని విరోధులు, భక్తిహీనులు అలాగే ఉంటారు. వారు కొద్ది కాలమే చాలా బాగున్నట్టుగా వారు కనపడతారు, కానీ దీర్ఘకాలంలో వెతికినా కూడాను 10వ వచనం, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడచ్చు. ఆశ్చర్యం కదా, చాలా ఫాస్ట్గా డెవలప్ అయినట్టుంటారు. కొంతకాలం తర్వాత నిదానించి చూస్తే వారు కనబడరు. ఎందుకంటే భూమి దేవుని సృష్టికర్త దేవుడు. The earth belongs to the Lord. భూనివాసులు, వారిపైన దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. భక్తిహీనులు ఏం చేస్తూ ఉంటారంటే 14వ వచనంలో దరిద్రులను పడద్రోయుటకై, దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. కొన్ని మార్లు భక్తిహీనుడు తన బలాన్ని బట్టి, తన గర్వాన్ని బట్టి, తన అతిశయాన్ని బట్టి, తన కండబలము, తన బంధుబలము, లేకుంటే స్నేహ బలము ఏదో చూసుకుని నేను ఏదైనా చేయగలను అని అనుకుంటాడట భక్తిహీనుడు. అయితే 14వ వచనం, 15 వారి కత్తి వారి హృదయంలో నిండు. వారు చేయాలనుకున్న కీడు వారి తల మీదకే వస్తుందట. ఎంత సత్యమండి దేవుని మాటలు, ఎంత సత్యం. 17వ వచనం గమనించండి, భక్తిహీనుల బాహువులు విలువబడు. బాహువు చేయి పనిని సూచిస్తుంది. వాళ్ళు అనుకున్నటువంటి పనులు, ప్లాన్లు దేవుడు విరగొట్టేస్తాడు. 20వ వచనంలో ఇంతకుముందు మనము జ్ఞాపకం చేసుకున్నాం, యెహోవా విరోధులు మేధ భూముల సొగసును పోలి ఉంది. వారు భక్తిపరుల యొక్క విరోధులు మాత్రమే కాదు, మనకు కనిపించినట్లు వారు దేవుని విరోధులు. 28వ వచనంలో ఇంకా కఠినమైనటువంటి మాట. 28వ వచనం చివరి భాగం, భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. 38లో కూడా అంటాడు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. అంటే భక్తిహీనత అనేది ఎంత భయంకరమైనది. వారి మీదకే కాదు ఆ శాపం, వారి మీదికి, వారి పిల్లల మీదికి కూడా వస్తుంది. 32వ వచనం, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతులు. అనుకుంటారట, నేను ఫినిష్ చేసేస్తాను, నేను అనుకున్నది సాధిస్తాను అని భక్తిహీనుడు అనుకుంటాడట. అయితే 33, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. ఎంత మంచి దేవుడండి. 34వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గం అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదు. వాళ్ళేమో తీసివేయబడతారు, నీవేమో నిలిచి ఉంటావు. ఆశ్చర్యం కదా. 36వ వచనం, ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెదకి తిని గాని వాడు కనబడదు. నేను వెదకి తిని
కానీ వాడు కనబడడు. కనుక ఈ వచనం చదివినప్పుడు భక్తిహీనుల మీద వచ్చేటటువంటి తీర్పు మనము గుర్తు చేయబడుతూ ఉన్నాం. భక్తిహీనుల మీదకి వచ్చేటటువంటి తీర్పు మనం గుర్తు చేయబడుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుని బిడ్డ, నీ భక్తిని నీ విడిచిపెట్టవు. ప్రభువైన యేసుని విశ్వసించే లోకస్తుల వలె నేను ఫ్లరిష్ కాలేదు, లోకస్తులాగా నేను వర్తిల్లటం లేదు అని నీవు దిగులు పడనక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు, వారితో పోల్చుకోనక్కర్లేదు, వారిని చూచి కొన్ని మార్లు పరిస్థితులపైన దేవుని పైన సహా కోపం తెచ్చుకోనక్కర్లేదు. అందుకే 8వ వచనంలో కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము అన్నాడు. మనుషులపైన దేవుని పైన కూడా కోపం వస్తుంది. నేనెంత భక్తిగా ఉంటే, నేనెంత యథార్థవంతునిగా ఉంటే, దేవా నాకెందుకు మరి మేలు కలుగలేదు, లేక వారెందుకు వర్ధిల్లేరని పోల్చుకుంటూ ఉంటాడు భక్తిహీనులను చూచి. చాలా మార్లు లోకంలో భక్తిహీనులు వారు బాగా ఫ్లరిష్ అవుతూ ఉంటారు. వారి గురించి ఆలోచించినప్పుడు అనిపిస్తుంది, చాలా పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నటువంటి వారి గురించి మనం చదివినప్పుడు విన్నప్పుడు భూమి మీద మంచి భవనం ఉండటం మంచిదే. నిత్యత్వంలో వారికి ఒక నివాసం ఉన్నదా? దేవుడు వారి ఆశ్రయకర్తగా ఉన్నాడా? దేవుడు వారికి రక్షణ దుర్గముగా ఉన్నాడా? వారి నివాసంగా ఉన్నాడా? నిత్యత్వంలో వారు ఎక్కడ ఉండబోతూ ఉన్నారు? అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు పాపం నిత్యత్వంలో వారికి ఎటు లేదు, భూమి మీద దేవుడు ఇచ్చేయలే అని అనుకుని మనం ఒక విధంగా భక్తిహీనుల పట్ల జాలి చూపించవచ్చు. కొద్ది కాలమే కదా నిత్యత్వంలో ముగింపు లేనటువంటి ఇటర్నిటీలో భక్తిపరులు దేవునితో ఉంటారు. ఆ స్థితితో పోల్చుకుంటే భూమి మీద కొద్ది సంవత్సరాలు, కొంతకాలం భక్తిహీనులు అక్రమం చేసేవారు, పాపం చేసేవారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించేవారు, వారు వర్ధిల్లినట్లు కనబడుతుంది. దాన్ని చూసి మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? దేవుడు వారి వలె నన్ను ఎందుకు దీవించలేదని మనం ఎందుకు బాధపడాలి? దేవుని బిడ్డలకు కనీసం 12 శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు, ఇంకా చెప్పాలంటే 15, లేక వాటిని కన్సాలిడేట్ చేసి 12 శ్రేష్టమైనటువంటి వాగ్దానాలుగా మనము ఈ 37వ కీర్తనలో ధ్యానం చేయవచ్చు. 5వ వచనం, ఆయన నీ కార్యము నెరవేర్చేటటువంటి దేవుడు. నీ హృదయ వాంఛలు ఆయన తీర్చేటటువంటి దేవుడు. 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. హృదయ వాంఛలు చాలా మార్లు మనకు కోరికలు ఉండటం తప్పుగా, అది దేవుని చిత్తానుసారమైన కోరిక అయితే దాన్ని మనము మన హృదయంలో పెరగనివ్వాలి. దేవుని చిత్తానుసారం కాని కోరిక మనలో తలెత్తితే దాన్ని తీసి పారవేయాలి, లేక పెరికి వేయాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి వాంఛలు మంచివి. యాకోబు హెచ్చరిస్తాడు కదా తన పత్రికలో, లోక స్నేహం చేసేటటువంటి వారు వారి సొంత ఇచ్ఛలను బట్టి లేకుంటే వారి దురుద్దేశాలను బట్టి అడుగుతారు, అందువల్ల వారికి దొరకదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. మనము దేవుని ప్రేమించినటువంటి వారంగా మన హృదయ కోరికలు కూడాను అవి దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు దేవుడు వాటిని నెరవేర్చేటటువంటి వాడు. ఆయన నీ హృదయ వాంఛలు నెరవేర్చును. ఇది మొట్టమొదటి వాగ్దానం. రెండవ వాగ్దానము 5వ వచనంలో, ఆయన నీ కార్యము నెరవేర్చు. నీవు ఒక పనిని చేయటానికి తలపెడతావు. కొన్ని మార్లు మనకు శక్తి చాలదు, మనకు బలం చాలదు. మనం అనుకున్నటువంటి కార్యాన్ని చేయటానికి దేవుడు మన పక్షంగా సహాయకుడై ఉండి దాన్ని సంపూర్తి చేయటానికి కృప అనుగ్రహిస్తాడు. కనుక ఆయన
నీ కార్యము నెరవేర్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మూడో వాగ్దానం 9వ వచనంలో మనం గమనించవచ్చు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. దేశమును స్వతంత్రించుకొందురు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి ఆయన తన చిత్తానుసారంగా నిలువబెట్టినప్పుడు వారు క్రమంగా వర్ధిల్లుతారు, స్వతంత్రించుకుంటారు. ఇశ్రాయేలీయులకు ఇది బాగా అర్థమైనటువంటి అంశం. వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. వాగ్దానం బట్టి స్వతంత్రించుకున్నారు, యుద్ధం చేసి స్వతంత్రించుకున్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకొని దేవునికి లోబడిన కాలంలో క్షేమం కలిగి ఉన్నారు, దేవునికి అవిధేయులైన కాలంలో శ్రమను స్వతంత్రించుకుంటా ఇన్హెరిట్ చేయడం. దేవుడు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టేటటువంటి వారిని దేశమును స్వతంత్రించుకునేటట్లు చేస్తాడు. 6వ వచనంలో ఇంకొక చక్కని మాట మనం వాగ్దానం చూడొచ్చు. నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఎలాగూ మధ్యాహ్నమందు సూర్యుని యొక్క వెలుగు, మధ్యాహ్న సూర్యుని వెలుగు చాలా తీక్షణంగా ఉంటుంది. అలాగే నీవు నిర్దోషివి, నీవు పాపం చేయలేదు, నీవు తప్పు చేయలేదు అనేటటువంటి నీ నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడిపరిచేటటువంటి దేవుడు. అయితే నీవు ఓపిక. తర్వాత 11వ వచనంలో బహుక్షేమము కలిగి, భక్తిపరుడు దీనుడు బహుక్షేమం కలిగి ఉంటాడు. క్షేమము, బహుక్షేమం, చాలా నెమ్మది ప్రభు అనుగ్రహిస్తాడు, చాలా కృప దేవుడు అనుగ్రహిస్తాడు. 19వ వచనంలో చూడండి. కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. ఆ పైన ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. కొన్ని మార్లు మన చుట్టూ ఆపదలు ఉండొచ్చు, అయితే దేవుడు మనల్ని సిగ్గుపడేటట్టు చేయడు. కరువులో ఆయన పోషించేటటువంటి దేవుడు. 22వ వచనం, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. నీవు క్రమక్రమంగా ఇస్సాకు ఎలాగైతే దేవుడు ఇస్సాకును క్రమక్రమంగా వర్ధిల్ల చేశాడో అలాగూ నీవు వర్ధిల్లుతావు. 24వ వచనం, యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. నీ జీవితంలో మనుషులు కనుక, శరీరంలో ఉన్నావు కనుక కొన్ని మార్లు నీవు కూడా పడిపోయినట్లుగా కనిపించవచ్చు, కానీ నీవు పడవు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ ద్వారా మహిమను పొందుతాడు. 27వ వచనం, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిశ్చయము నిలుచుదు. కొన్ని మార్లు కీడు చేయటానికి మనం కూడా శోధింపబడతాం. లోకం చూచి వారు వెళ్ళిన మార్గంలో నేనెందుకు వెళ్ళకూడదు, వారు ప్రవర్తించినట్టు నేనెందుకు ప్రవర్తించకూడదు అని మనిషి అనుకుంటాడు. అందుకే హెచ్చరిక ఏంటంటే, కీడు వైపు వెళ్ళొద్దు, నీవు మేలు చేయి. దేవా నేనెందుకు మేలు చేయాలి? భక్తి పరునికి వచ్చేటటువంటి ప్రశ్న. నేను తెలివిలేని వాడిని అనుకుంటూ ఉన్నారు, మోసగాడు నన్ను వాడుకుంటూ ఉన్నారు, అబద్ధికులు నా ముందు కాపటపు మాటలు చెప్తూ ఉన్నారు. దేవా నేనెందుకు మేలు చేయాలి? భక్తి పరునికి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, మేలు చేయి, అప్పుడు నీవు నిత్యం నిలుస్తావు. మేలు చేయి. మనం అలయక మేలు చేస్తే నీ తగిన కాలం మందు పంట పోతుమని గలతీ పత్రికలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. మేలు చేయి, అప్పుడు నీవు నిత్యం నిలుచు. 28వ వచనంలో, నీవెన్నడూ కాపాడబడతావు, వారెన్నటికీ కాపాడబడుదురు. అదే భక్తిహీనుల సంతానం నిర్మూలం అవుతారు. భక్తి పరులేమో వారు కాపాడబడతారు. కారణం, యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడు. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి వాగ్దానం అండి. ఆయన మనల్ని కాపాడేటటువంటి వాడు, శ్రమలో కాపాడేవాడు, వ్యాధిలో కాపాడేవాడు, బాధలో కాపాడేవాడు, కరువులో కాపాడేవాడు, ఇబ్బందిలో కాపాడేవాడు, అననుకూల పరిస్థితుల్లో కాపాడేవాడు. నువ్వు ఏ పరిస్థితిలో నుండి నీ జీవితంలో వెళ్ళినా 29వ వచనంలో నిత్యము నివసిస్తావు.
నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారి దానిలో నిత్యము నివసించేదరు, నిత్యము నిలుస్తావు. కారణం నీవు దేవుని ఏర్పాటులో, దేవుని సంకల్పంలో ఉన్నావు కనుక. 33వ వచనం, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. ఎవరి చేతికి అంటే 32, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతారు. కొన్ని మార్లు ప్రణాళికలు వేస్తారు మనుషులు. నేను వేసానంటే ప్లాను 100% అది సక్సెస్ కావాలి అనుకుంటాడు భక్తిహీనుడు. దేవుడు ఏం చేస్తాడంటే భక్తిహీనుని ప్రణాళికను తప్పించేసేసి భక్తిపరుణ్ణి, నీతిమంతుడిని కాపాడతాడు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపు. అంతేకాదు, తర్వాత వాగ్దానం 34వ వచనంలో, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. మనము దేవుని మార్గములో కొనసాగితే ఆ పైన యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గము అనుసరించము. నీవు ఆగిపోవద్దు, వెనుతిరగవద్దు. దేవుని చిత్తంలో, దేవుని మార్గంలో, దేవుని సంకల్పంలో, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టి దేవుడు చెప్పిన చొప్పున నీవు సాగి వెళ్ళాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ప్రమోట్ చేస్తాడు. ఒక దశ నుండి ఒక దశ, ఒక అనుభవం నుండి వేరొక అనుభవాన్ని దేవుడు నిన్ను చక్కగా నడిపించి నిన్ను బలపరుస్తాడు. 37వ వచనంలో, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును. సమాధానపరచు వారి సంతతి నిలుచును. ఎంత చక్కని వాగ్దానం, ఎంత చక్కని మాట. నీవు దేవుని బిడ్డగా దేవుని సువార్తను లోకానికి చెప్పేవారిగా సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, కుమార్తెలు అనబడతారు. దేవునికి ఇష్టం లేనటువంటి వారికి, లేక దేవుని ప్రేమ తెలియనటువంటి వారికి నీవు శుభవార్త చెప్పి వారిని దేవునితో సమాధానపరిస్తే ఖచ్చితంగా దేవుడు నీ సంతానం, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. 40వ వచనంలో కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుదొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించు. భక్తిపరులను, నీతిమంతులను, దేవుని కొరకు కనిపెట్టేవారిని, దేవుని ప్రేమించేవారిని దేవుడు ఆశీర్వదించి దీవించి ఇలాగూ వర్ధల చేస్తాడు, ఇలాగూ వర్ధల చేస్తాడు. కనుక భక్తిపరుడా, నీవు వ్యసన పడదు. నీవు పాటించేటటువంటి నీతి న్యాయములను, లేక దేవుని మార్గాన్ని, వాక్య మార్గాన్ని నీవు విడిచిపెట్టవు. ప్రభువైన యేసును నీవు విశ్వసించావు. కొంతమంది ఏమనుకుంటారంటే, మేము యేసు ప్రభు నమ్ముకోగానే కష్టాలన్నీ పోవాలి, అంతా కలిసి రావాలి. కలిసి రాలేదంటే ఈ దేవుడు మాకు అచ్చి రాలేదని అనుకుంటూ ఉంటారు అన్యులు. కొంతకాలం వేచి ఉండి నిజంగా మనం నిజమైన దేవుని కనుగొన్నామా, దేవునితో సరైన సహవాసం మనం చేయగలుగుతూ ఉన్నామా అనేటటువంటిది వారు అభ్యాసం చేసుకున్నందువలన కొందరు వెంటనే తిరిగి లోకంలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఓపికగా దేవుని వెంబడిస్తారో, ప్రభువుకి అప్పగించుకుంటారో, విశ్వసించినటువంటి వారి విశ్వాసం స్థిరపరచబడినప్పుడు వారు నిశ్చయంగా దీవెన చూస్తారు. కనుక దీర్ఘకాలము, స్వల్పకాలము, షార్ట్ రన్, లాంగ్ రన్ జ్ఞాపకం పెట్టుకోండి. స్వల్పకాలంలో భక్తిహీనులు ఆ గడ్డిలాగా చాలా పచ్చగా ఉంటారు, పువ్వుల్లాగా వారు వర్తిల్లినట్లుగా కనబడతారు. గడ్డి ఎండుతుంది, పువ్వు రాలిపోతుంది. దేవుని చిత్తం జరిగించేవాడు నిలుస్తాడు. మన జీవితాల్లో మనం లోకాన్ని చూచి, భక్తిహీనులను చూచి వ్యసనపడనక్కర్లేదు, ఆగ్రహం చెందనక్కర్లేదు. 2, భక్తిహీనులు నీ మీది కూడా లేస్తారు. అయితే నిన్ను తప్పించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీ నిర్దోషత్వాన్ని రుజువుపరిచేటటువంటి దేవుడు, నిన్ను, నీ బిడ్డలను దీవించేటటువంటి దేవుడు, నిన్ను హెచ్చించేటటువంటి దేవుడు, దేశాన్ని స్వతంత్రించుకునేటట్లుగా చేసే దేవుడు నీకున్నాడు. రక్షకుడైన ప్రభు అయిన యేసు ప్రభు వారు పండుగ ప్రసంగంలో చెప్పాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ద మీక్ షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. కనుక దేవుడు నిన్ను అలాగూ వర్ధల చేస్తాడు. 37వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్పిన మాట 25వ వచనం, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను.
తాను తన జీవితంలో అబ్జర్వ్ చేసినటువంటి తన అబ్జర్వేషన్ అంతటిని ఉద్దేశించి దీని మీద వారు దయాళులై అప్పు ఇస్తుందరు, వారి సంతానం కోర ఆశీర్వదించబడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట తాను చూచి గ్రహించి పరిశీలించి తనిచ్చినటువంటి గొప్ప సాక్ష్యం. ఒక రాజు తనిచ్చినటువంటి సాక్ష్యం, వృద్ధాప్యంలో తాను చెప్పినటువంటి మాట. 37వ కీర్తన శ్రేష్టమైనటువంటి వాగ్దానముతో కూడినటువంటి కీర్తన. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, ఈ ఉదయకాలం శ్రేష్టమైనటువంటి వాగ్దానములు, దీవెనలు మీరు మాకు అనుగ్రహించి ఉన్నందుకు వందనాలు. మా హృదయ వాంఛను నెరవేర్చే దేవుడుగా, మా కార్యాన్ని నెరవేర్చే దేవుడుగా, మా నిర్దోషత్వాన్ని రుజువుపరిచే దేవుడుగా, దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మమ్మల్ని నడిపించే దేవుడుగా, బహుక్షేమం మాకు కలిగించేవాడుగా, కరువులో తృప్తిపరిచేటటువంటి దేవుడుగా, భూమిని స్వతంత్రించుకున్నట్లు చేసేటటువంటి దేవుడుగా, ఒకవేళ పండను లేవనెత్తేటటువంటి దేవుడుగా, నిత్యము నిలిచినట్లు నీవు చేసేటటువంటి దేవుడుగా, కాపాడేటటువంటి దేవుడుగా, భక్తిహీనులు వ్యతిరేకంగా లేచినప్పుడు భక్తిపరుల పక్షంగా, నీతిమంతుల పక్షంగా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారి పక్షంగా ఎవరు ఏది చేయలేరనేటటువంటి సత్యాన్ని రుజువుపరిచేటటువంటి దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. నీవు హెచ్చించేటటువంటి దేవుడు, సంతానాన్ని ఆశీర్వదించి దీవించి భక్తిహీనుల నుండి భక్తిపరులను రక్షించే దేవుడు అని శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు ఈ ఉదయకాలం 37వ కీర్తనలో దావీదు భక్తుడు తాను చూచిన, గ్రహించిన అనేక విషయాలు మాకు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా మమ్మల్ని కాపాడేటటువంటి దేవుడు అని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా మార్గంలో ప్రభు మేము మీ కొరకు కనిపెడుతూ ముందుకు సాగటానికి సహాయం దయచేయమని ఇవి చేసేటటువంటి బిడ్డలను కుటుంబాలను దీవిస్తున్నాం. మీ కృపకు మరొకసారి మమ్మల్ని అందరినీ అప్పగిస్తూ ఈ దినమంతటినీ కాపుదల భద్రత దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కాపుదల సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.